హారర్ అంటే ఎప్పుడూ దయ్యాలేనా? అప్పుడప్పుడు చేతబడి, క్షుద్ర పూజలు వంటి అంశాలతో తెరకెక్కే సినిమాలు చూస్తుంటే వచ్చే కిక్కు వేరే లెవెల్లో ఉంటుంది. అయితే ఇందులోనూ ఎక్కువగా చేతబడి చేసి అవతలి వాళ్ళను ఇబ్బంది పెట్టడం, చంపడం మాత్రమే చూసి ఉంటారు. కానీ అదే చేతబడి చేసిన వాళ్ళకే తిప్పి కొడితే ఎలా ఉంటుంది అన్న స్టోరీతో రూపొందిన ఓ మంచి మలయాళం సిరీస్ ఈరోజు మన మూవీ సజెషన్. ఆ సిరీస్ పేరు ముతస్సి. 2026 జూలై 3 నుంచి మలయాళం ఫోక్ హారర్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ అవుతుంది. 6 ఎపిసోడ్లున్న ఈ సిరీస్ ఏ ఓడిట్లో చూడవచ్చు, స్టోరీ ఏంటి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. తెలుసుకునే ముందు ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా, థ్యాంక్ యూ. కేరళ కర్ణాటక సరిహద్దు తూలు గ్రామం నేపథ్యంలో సంప్రదాయాలు, రుద్ర పూజలు, శాపాలు, మాతృత్వం మధ్య జరిగే భయంకరమైన పోరాటం ఈ మూవీ. లీలా ఇందులో మన హీరోయిన్. పెళ్లి చేసుకుని భర్త రాజన్ తో కలిసి అతని పూర్వీకుల గ్రామానికి వస్తుంది. దట్టమైన అడవులు, పాత ఆలయాలు, వింత నమ్మకాలు నిండిన ఆ గ్రామం లీలాకు కొత్తగా అనిపిస్తుంది. రాజన్ పూర్వీకుల ఇల్లు భయంకరంగా ఉంటుంది. అందులోకి అడుగుపెట్టిన తర్వాతనే ఆమెకు వింత అనుభవాలు మొదలవుతాయి. రాత్రిపూట ఇంటి మూలల్లో ఎవరో తిరుగుతున్నట్లు శబ్దాలు, విచిత్రమైన గాలులు, భయంకరమైన కలలు ఆమెను వెంటాడుతాయి. ఇంట్లో రాజన్ తల్లి ముతస్సి ఉంటుంది. ఊరంతా ఆమెను చూస్తేనే వణికిపోతుంది. పచ్చి మాంసం తినడం, మద్యం సేవించడం, వింతగా మాట్లాడడం ఇది ముతస్సి వ్యవహారం. ఊరి పెద్దలు ఆమె గతంలో క్షుద్ర పూజలు, చేతబడులు చేసి గ్రామాన్ని శపించిందని నమ్ముతారు. రాజన్ తల్లిని సాధారణంగా చూపించడానికి ప్రయత్నించిన లీలాకు మాత్రం ఆమె అంటే భయమే కాదు, అనుమానం కూడా పెరుగుతూనే ఉంటాయి. కొంతకాలానికి లీలా గర్భవతి అయ్యి ఒక మగబిడ్డకు జన్మనిస్తుంది. శ్రీ కుట్టన్ అని కొడుకుకి పేరు పెట్టుకుంటారు. ముతస్సి ఆ బాబును తన వారసుడిగా చూసుకుంటుంది. బాబు కొంచెం పెద్దయ్యాక అతని ప్రవర్తనలో భయంకరమైన మార్పులు వస్తాయి. పచ్చి మాంసం తినడం, రాత్రిపూట క్రూరంగా అరవడం, కళ్ళు విచిత్రంగా మారడం, తన కొడుకుకు ఏదో అయ్యిందని లీలా భయపడిపోతుంది. ఈ క్రమంలో లీలాకు ఒక భయంకరమైన నిజం తెలుస్తుంది. ముతస్సి గతంలో తన వంశాన్ని కాపాడుకోవడానికి ఒక రాక్షసుడిని బలి ఇచ్చి భయంకరమైన చేతబడి చేసింది. ఆ శాపం వల్ల శ్రీకుట్టను మనిషిలా కాకుండా రాక్షస శక్తి ఉన్న బిడ్డగా పుడతాడు. రాజన్ కూడా ఈ నిజాలన్నీ దాచి లీలాను మోసం చేశాడని తెలుస్తుంది. విషయం తెలిసి ఊరంతా ఆ పిల్లడిని చంపడానికి వస్తారు. మరి లీలా తన కొడుకును తానే చంపిందా, లేదంటే ఎంతమంది నుంచి తన కొడుకుని ఎలా కాపాడుకుంది? ప్రేమ రాక్షసుడిని కూడా మార్చగలదా, లేదా రక్తంలో దాగి ఉన్న చీకటి ఎప్పటికైనా బయటపడుతుందా అన్నది తెలియాలంటే ఈ సిరీస్ ను చూడాల్సిందే. ప్రస్తుతం జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. మలయాళం, తెలుగు భాషల్లో అందుబాటులో ఉంది. ఇలాంటి బెస్ట్ హారర్ మూవీ రివ్యూస్ కావాలనుకుంటే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా, థ్యాంక్ యూ.